వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో ఉన్న ఒక గొప్ప టెంపుల్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. చాలామంది కేదార్నాథ్ యాత్ర చాలా కష్టంగా ఉంటుంది. రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. గుర్రాల మీద మనుషులు తీసుకెళ్తున్న సందర్భాలు అనేకం చూసి ఉంటాం కదా. సేమ్ అట్లాంటి టెంపులే తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ఫారెస్ట్లో ఆ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు ఏంటో కాదు, సలేశ్వర క్షేత్రం. కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడో అన్ని నువ్వే నట శివుడో. ఆడ శివయ్య ఉంటాడు, సలేశ్వర తీర్థం అంటారు. వస్తున్నాం లింగమయ్య అనే నామస్మరణతో నల్లమల ఫారెస్ట్ మొత్తం ఏడాదిలో మూడే రోజులు ఆ క్షేత్రాన్ని ఓపెన్ చేస్తారు. ఆ క్షేత్రంకు ఉన్నటువంటి విశిష్టత లాంటిది. మొత్తం క్రూరమైన జంతువులు కీకారణ్యంలో రాళ్ళు రప్పల మధ్య నడుచుకుంటూ ఆ క్షేత్రానికి చేరుకోవాలి. ఇక్కడ భక్తి ఉంటే, శివుడి మీద భక్తి ఒకటే ఉంటే సరిపోదు, సహనం, సాహసం ఈ రెండు ఉన్న భక్తులు ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు మాత్రమే జరిగే ఈ జాతరకు వెళ్ళొచ్చు. ఈ జాతర నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ కాబోతోంది. చైత్ర పౌర్ణమి నుంచి 2 రోజుల పాటు, అంటే 2వ తారీఖు నుంచి మరో 2 రోజుల పాటు, 2, 3, 4 ఈ 3 రోజుల పాటు సలేశ్వర తీర్థం జరగబోతున్నది నాగర్ కర్నూలు జిల్లాలో. సో ఈ సలేశ్వరం తీర్థంకున్న ప్రాధాన్యత, తీర్థానికి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఉంటది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో సలేశ్వరం తీర్థం గురించి చెప్పుకుంటే, ఈ క్షేత్రం ఇప్పటిది కాదు. విష్ణుకుండినులు, చాళుక్యుల నాటి ఆ కాలం కంటే ముందు నిర్మితమైనటువంటి, ముందు వెలిసినటువంటి, అంటే శివుడు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రంగా భావిస్తారు. క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి పండితారాధ్య చరిత్ర, పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్ర ఏదైతే ఉందో, ఆ పండితారాధ్య చరిత్రలో కూడా సలేశ్వర క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది. అట్లాగే కీర్తి శకం 16వ శతాబ్దంలో వచ్చినటువంటి శ్రీపర్వత పురాణంలో కూడా ఈ సలేశ్వర తీర్థం ప్రస్తావన ఉంది. సో ఈ క్షేత్రం ఏంటి, ఈ క్షేత్రం దగ్గర పూజారులు ఎవరు ఉంటారంటే, ఇక్కడ ఉండే పూజారులు మొత్తం చెంచులు, అంటే నల్లమల అమరాబాద్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, అమరాబాద్ ఫారెస్ట్ లో ఉండే చెంచులు ఇప్పటికీ అడవిలోనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి జంతువులతో పాటు వాళ్ళ నివాసం ఉంటుంది. సో ఇక్కడ చెంచులే పూజారులు. చెంచులు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళే పూజారులుగా వాళ్ళు కొలుసుకుంటున్నటువంటి శివయ్యనే ఇప్పుడు మనకు యావత్తు తెలంగాణతో పాటు ఏపీకి సంబంధించినటువంటి ప్రజలు, భక్తులు వేల సంఖ్యలో, లక్షల్లో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో మనకు సమ్మక్క సారక్క ఎట్లయితే గిరిజన పండుగనో, గిరిజన జాతరనో, సో ఈ సలేశ్వర తీర్థం కూడా అక్కడ ఉన్నటువంటి చెంచులకు సంబంధించిన దైవంగా, చెంచులకు సంబంధించినటువంటి వాళ్ళు పూజించుకునే ఒక దైవంగా చెప్తారు. ఇక్కడ శివలింగం దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం, ఆ జలపాతం పక్కనే స్వయంగా వెలిసినటువంటి శివయ్య లింగం, వస్తున్నాం లింగమయ్య అంటూ ఆ లింగమయ్యను, ఆ జలపాతంతో ఏర్పడినటువంటి ఆ కోనేటిలో స్నానం చేసి లింగమయ్యను దర్శించుకుంటారు. లింగమయ్యను దర్శించుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. దాదాపు 5 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. లోయలోకి దిగాల్సి ఉంటుంది. మనకు మామూలుగా నడవడానికి బాట సరిగా ఉండదు. రాళ్ళు ఎక్కాలి, రాళ్ళు దిగాలి. ప్రతి ఒక్కరూ ఒక ఊతకర్ర పట్టుకొని ఈ క్షేత్రానికి చేరుకుంటారు. సో ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే సాహసం చేయాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్న అపాయం మాత్రం ఖచ్చితంగా తప్పదు. సో ఎందుకు మన చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజుల పాటే ఈ క్షేత్రాన్ని ఎందుకు తెరిచి ఉంచుతారు అని అంటే, దీనికి కొన్ని కారణాలున్నాయి. 1990s వరకు ఈ క్షేత్రాన్ని 11 రోజుల పాటు తెరిచి ఉంచేవారు. ఈ 11 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి శివయ్యను, లింగమయ్యను దర్శించుకొని ఎవరైనా రావచ్చు. కానీ తర్వాత దాన్ని కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా, ఎందుకంటే ఈ క్షేత్రం ఉన్నది కంప్లీట్గా నల్లమల ఫారెస్ట్లో, అమరాబాదు రిజర్వ్ ఫారెస్ట్ లో. సో ఈ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 5 కిలోమీటర్లు ఏమాత్రం రోడ్డు లేని అడవి గుండా, కీకారణ్యం గుండా 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. సో జనాలు 5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే క్రూర మృగాలు ఉంటాయి కదా, క్రూర మృగాల దృష్ట్యా, భక్తుల భద్రత దృష్ట్యా దాన్ని 5 రోజులకు కుదించారు. 1990s వరకు 11 days అనుమతించేది. ఆ తర్వాత దాన్ని 5 రోజులకు కుదించారు. 5 రోజులు అంటే చైత్ర పౌర్ణమి కంటే ముందు 2 రోజులు, చైత్ర పౌర్ణమి తర్వాత 2 రోజులు, ఇట్లా 5 రోజులకు కుదించారు. ఆ తర్వాత ఇప్పుడు 3 రోజులకి కుదించారు. 3 రోజుల పాటే భక్తులకు అనుమతిస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. సో 9 నెలల పాటు ఈ క్షేత్రాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, చెంచులు ఒప్పుకోలేదు దానికి. ఎందుకు ఒప్పుకోలేదంటే, ఫారెస్ట్ లోకి 9 నెలల పాటు జనం వచ్చిపోతా ఉంటే ఫారెస్ట్ జీవ వైవిధ్యం దెబ్బతింటది. వీళ్ళు తీసుకపోయే ప్లాస్టిక్, వీళ్ళు తీసుకపోయే చెత్త అంతా అడవిలో పడేసి అక్కడ ఉన్నటువంటి మూగ జీవాలకు కావచ్చు,
వన్య ప్రాణులకు కావచ్చు వాటి మొత్తం వాటి జీవావరణం నాశనం అవుతుందనే ఉద్దేశంతో చెంచులు గిరిజనులు అందుకు ఒప్పుకోలేదు. అందుకే 3 రోజుల పాటే మనకు లోపలికి వెళ్ళి లింగమయ్యను దర్శించుకొని మళ్ళీ రావాల్సి ఉంటుంది. సో ఈ 3 రోజులు జాతరకు వెళ్ళే వాళ్ళు, లింగమయ్యను చూడడానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అయ్యే ఈ జాతరకు వెళ్ళొచ్చు. అయితే ప్లాస్టిక్ కానీ జంతువులకు హాని కలిగించే ఎట్లాంటి వస్తువులు కానీ తీసుకెళ్లొద్దు. దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితమైన రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఇస్తుంది. భక్తులందరూ వాటిని ఖచ్చితంగా పాటించాలని చెప్తుంది. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 200 ఎత్తు నుంచి జలపాతం జాలువారుతుంది. కిందికి జాలువారిన ప్లేస్లో ఒక కొలను ఏర్పడింది. ఆ కొలనులో స్నానం చేసి ఆ జలపాతం నుంచి వచ్చే నీళ్లు తాగితే వ్యాధులన్నీ తొలగిపోతాయి, మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారనేది భక్తుల విశ్వాసం. అయితే ఆ కొలంలో స్నానం చేసి లింగమయ్య దర్శనానికి పోతారు. లింగమయ్య దర్శనం పోయే ముందు ప్రధాన గుహలో లింగమయ్య వెలిసి ఉంటాడు ఆ లింగం ఆకారంలో. సో ఆ లింగమయ్యను దర్శించుకునే కంటే ముందు వీరభద్రుడు అట్లాగే గంగమ్మ 2 విగ్రహాలు ఉంటాయి. వీళ్ళని దర్శించుకున్న తర్వాత లోపల లింగమయ్యను దర్శించుకొని మళ్ళీ తిరుగుపయనం కావాల్సి ఉంటుంది. హైదరాబాద్ కావచ్చు అట్లాగే తెలంగాణ నుంచి పోయే వాళ్ళు సలేశ్వర తీర్థంకి ఎట్లా వెళ్ళాలంటే నేను ఒక రూట్ మ్యాప్ చెప్తాను చూడండి. హైదరాబాద్ శ్రీశైలం హైవే మార్గంలో ఫర్హాబాద్ అనే ఒక ఏరియా వస్తుంది. అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఈ సలేశ్వర క్షేత్రం ఉంటుంది. రాంపూర్ పెంట అనే ప్రాంతం వరకు మనం వాహనాల్లో వెళ్ళొచ్చు. మన ఓన్ వెహికల్స్ అంటే ఓన్ వెహికల్స్ తోని, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ అట్లాగే బస్సులు కూడా మనకు ఫర్హాపూర్ వరకు అందుబాటులోకి ఉంటాయి. రాంపూర్ పెంట వరకు వాహనాల్లో వెళ్ళొచ్చు. వాహనాలు అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఆ లోయలోకి కీకారణ్యంలో ఆ లోయలోకి వెళ్లాల్సి ఉంటుంది. రాళ్ళు రప్పలు దాటుతూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఊతకర్ర సాయంతో లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లు లోపలికి మనం కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలు అక్కడికి వెళ్ళవు, వాహనాలని అక్కడికి అనుమతించరు. సో రాంపూర్ పెంట వరకు వాహనాలని అనుమతిస్తారు, అక్కడ వరకు వాహనాలు తీసుకెళ్లొచ్చు. సో ఇది ఈ సలేశ్వర తీర్థం, తెలంగాణ కేదార్నాథ్. సో ఖచ్చితంగా ఈ తీర్థానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఈసారి ఏప్రిల్ 2 నుంచి జరగబోయే క్షేత్రానికి వెళ్ళి లింగమయ్యను దర్శించుకుంటారని ఆశిస్తూ స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.